UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మెగా బ్రదర్ నాగబాబు రాజకీయ పంట పండుతుంది. ఆయన రాజకీయ జీవితం సరికొత్త మలుపు తిరగనుందని అంటున్నారు. అనకాపల్లి నుంచి లోక్సభకు పోటీ చేయకుండా త్యాగం చేసిన నాగబాబుకు ఇప్పుడు అదృష్టం ఆయన్ని వరించనుందని అంటున్నారు. నాగబాబుకు అదృష్టమే లేకపోతే వైసీపీ నుంచి ఆర్ కృష్ణయ్య అనూహ్యంగా రాజీనామా చేయడం, ఆ విధంగా 3వ ఎంపీ సీటు ఖాళీ కావడం అంతా ఒక లక్ అని అంటున్నారు. ఆర్ కృష్ణయ్య తన 4 ఏళ్ల రాజ్యసభ పదవి కాలాన్ని అలా వదిలేసుకున్నారు. దీంతో పెద్దల సభలో 4 ఏళ్ల పదవి కాలం అంటే అది బంగారు పళ్ళెంతో పాటు దక్కే ఛాన్స్ అని అంటున్నారు. అంతకు ముందు 2 రాజ్యసభ వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఆ 2 ఎంపీ సీట్లలో టీడీపీ వారిని ఎంపిక చేయాలని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయించినట్లుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు కొత్తగా 3వ ఎంపీ సీటు ఖాళీ అయింది. దాంతో ఈ సీటు జనసేనకు ఇస్తారని కూడా అంతా అంటున్నారు. నాగబాబుకి ఆ సీటు కన్ఫర్మ్ అని కూడా చెప్తున్నారు. నాగబాబును రాజ్యసభకు ఎంపిక చేయడం ఖాయమని, మిగిలిన 2 ఎంపీ సీట్లలో తమ పార్టీ వారిని చంద్రబాబు పెద్దల సభకు పంపిస్తారని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే కేంద్ర మంత్రి వర్గం ఏర్పాటు సందర్భంగా టీడీపీకి 2 మంత్రి పదవులు దక్కాయి. అప్పట్లోనే జనసేనకు 1 మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగింది. కానీ జనసేన ప్రాతినిధ్యం లేకుండానే కేంద్ర కేబినెట్ ఏర్పాటు అయింది. దాంతో జనసేనకు ఇప్పటికైనా ఆ మంత్రి పదవి రిజర్వ్ అయి ఉంటుందని అంటున్నారు. దాంతో నాగబాబు పెద్దల సభకు ఎన్నికైతే ఆయనకు ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని లెక్క వేస్తున్నారు. అయితే కొంతకాలం పాటు ఆయన ఆగాల్సి ఉంటుందని అంటున్నారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ సమయంలో నాగబాబుకు ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కుతుందని చెప్తున్నారు. అదే గనుక జరిగితే మెగా కుటుంబంలో ఒక అరుదైన రికార్డు పొలిటికల్ గా సాధించినట్లు అవుతుందని అంటున్నారు. మెగాస్టార్ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఇక నాగబాబు కూడా కేంద్ర మంత్రి అయితే ఒకే కుటుంబంలో 3 అన్నదమ్ములు మంత్రులైన రికార్డ్ వారికే సొంతమని అంటున్నారు. సినీ రంగంలో ఎన్నో రికార్డులను సృష్టించి వేరు ఎవరికి అవి అందని విధంగా జెండా ఎగరేసిన మెగా ఫ్యామిలీ ఇప్పుడు పొలిటికల్ గా సక్సెస్ రూట్ లో సాగుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ మరో బిగ్ ట్విస్ట్ ఉందని తెలుస్తుంది. 3 ఎంపీ సీట్లలో తనకు వాటా 1 ఇవ్వాలని కేంద్ర బీజేపీ నాయకత్వం కోరుతుందని అంటున్నారు. మరి బీజేపీకి ఏ విధంగా నచ్చ చెబుతారో చూడాల్సి ఉంది. బీజేపీకి తర్వాత విడతలో ఇస్తామని చెప్పి ఈ 3 ఎంపీ సీట్లలో టీడీపీ, జనసేన తమ వారిని పంపుకోవచ్చని అంటున్నారు. సో రాజ్యసభ ఎంపీల ఎన్నికకు నోటిఫికేషన్ రావాలి, కానీ నాగబాబు మొదటి ఎంపీ అవుతారని, తర్వాత కేంద్ర మంత్రి అవుతారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.